మొట్టమొదటి ప్రధానమంత్రి మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్న ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రోజు ప్రపంచ దేశాల ముందు మనం ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఈ దేశం అభివృద్ధి చెందింది. ఈ రోజు ఆహార ఉత్పత్తిలో మిగులు దేశంగా మన దేశం నిలబడ్డది అని అంటే ఆనాడు బాక్రానంగల్ డ్యాం నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, అదే విధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుల వరకు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన పునాదులే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు. చాలా సందర్భాలలో మాట్లాడుతున్నారు, మేము 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇద్దామనుకున్నాము, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మొదలుపెట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ చూడండి, ఈనాడు కట్టిన కాళేశ్వరం చూడండి, ఎంత నిధులతో ప్రాజెక్టులు కట్టినాం. ఇవే కాదు, అంతకంటే వెనక్కి వెళ్తే నిజాం సర్కారు కట్టిన 1908లో ఈ నగరానికి వరదలు వచ్చి వేలాది మంది చచ్చిపోయినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు డిజైన్ చేసిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మూసీ నది డిజైన్లను చూడండి, నిర్మాణాలను చూడండి. 100 సంవత్సరాలైన చెక్కు చెదరక మానవ నిర్మితమైన అద్భుతమైన కళాఖండాలుగా ఈ రోజు ఆ ప్రాజెక్టులు ఉన్నాయి.